హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు కాకరకాయ ఉల్లికారం రెసిపీ చూపించబోతున్నానండి. అయితే ఈ రెసిపీ యొక్క తయారీ విధానం చూడబోయే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. చూస్తున్నారు కదండి, నేను కాకరకాయలని తీసుకున్నాను. ఇవి కొంచెం పొడవుగా ఉన్న కాకరకాయలే. చిన్న కాకరకాయలతో అయితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కాకరకాయలని తీసుకొని వీటికి ఎడ్జెస్ని కట్ చేసుకుంటున్నానండి. ఎడ్జెస్ని కట్ చేసుకొని వీటిని నేను లైట్గా వీటి తొక్క అనేది ఇలా పీల్ చేసుకుంటున్నాను. వీటిని పీల్ చేసుకోకపోయినా పర్వాలేదండి, మేమైతే అలానే తింటాం కూడా. కానీ మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం చేదు తగ్గుతుంది. చేదు తగ్గితే వాళ్ళు కూడా తింటారు, హెల్త్కి మంచిదని నేను ఇలా లైట్గా వీటిని పీల్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా నేను కాకరకాయలన్నిటినీ చక్కగా వాటి పై పొరని ఇలా పలుచగా ఇలా గీరేసానండి. తర్వాత వీటిని నేను 2 ముక్కలుగా కట్ చేసుకొని వీటిలో ఉన్న గింజలన్నిటినీ తీసేసుకుంటున్నాను. ఒక్కొక్క కాకరకాయని ఇలా తీసుకొని దీన్ని సగానికి 2 ముక్కలుగా కట్ చేశానండి. కట్ చేసి ఇప్పుడు దీనిలోని గింజలన్నిటినీ ఇలా చాకుతో శుభ్రంగా తీసేసుకోవాలండి. వీటిలో మనం ఉల్లికారాన్ని స్టఫ్ చేస్తాం కాబట్టి ఈ గింజలన్నిటినీ శుభ్రంగా ఈ కాకరకాయల్లోంచి తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేత్తో కూడా వాటి లోపల ఉన్న గింజలన్నిటిని నేను తీసేసుకున్నాను. ఇలా శుభ్రంగా గింజలేమీ లేకుండా లోపలంతా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా శుభ్రంగా గింజలు తీసేసుకున్న ఈ కాకరకాయ ముక్కలన్నిటిని ఒక బౌల్లో వేసుకున్నానండి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్లో నేను కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. ఒక 3/4 స్పూన్ దాకా పసుపు వేసుకున్నాను. తర్వాత నేను దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను, టేబుల్ సాల్ట్. ఒక 1.5 స్పూన్ దాకా టేబుల్ సాల్ట్ వేసుకొని ఈ ముక్కలకి ఈ పసుపు ఉప్పు బాగా కలిపి పట్టించుకోవాలండి. ఇలా కలపడం ద్వారా వీటిలో ఉన్న చేదంతా తగ్గుతుంది. ఇలా ముక్కలకి అంటే విధంగా పసుపుని ఉప్పుని ఈ ముక్కలకి ఇలా పట్టించుకొని ఒక 45 మినిట్స్ నుంచి 1 అవర్ దాకా వీటిని పక్కన పెట్టేసుకోవాలండి. అప్పుడు ఈ ముక్కల్లో ఉన్న ఈ చేదంతా మనం పిండుకొని తీసేసుకోవచ్చు. కాకరకాయ ముక్కలకి పసుపు ఉప్పు బాగా పట్టించేసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒక 45 మినిట్స్ పాటు నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఒక 45 నిమిషాలు అయిందండి. ఇప్పుడు నేను మూత ఓపెన్ చేసి ఈ ముక్కల్లో ఉన్న చేదంతా ఇలా పిండేసుకుంటున్నాను. ఈ కాయలు బోలుగా ఉంటాయి కాబట్టి ఈ ముక్కలు విరిగిపోయేటట్టు గట్టిగా పిండకూడదండి. సుతిమెత్తగా లైట్గా ఇలా పిండుకోవాలి. చూసారా, ఇలా నేను ముక్కలన్నిటినీ లైట్గా పిండేసుకొని పక్కన పెట్టుకున్నానండి. వీటిలోంచి కొంచెం వాటర్ అయితే బయటకు వచ్చింది. ఈ ముక్కల్లో చేదైతే బాగా తగ్గుతుందండి ఇలా చేయడం వల్ల. ఇప్పుడు నేను ఈ ముక్కల్లో స్టఫ్ చేయడానికి ఉల్లికారంని రెడీ చేయబోతున్నానండి. దీనికోసం నేను ఉల్లిపాయల్ని తీసుకున్నాను. ఒక బౌల్ నిండా ఇలా ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని మిక్సీ జార్లోకి వేస్తున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న ఉల్లిపాయలు అయితే ఒక 2 ఉల్లిపాయలు తీసుకోండి. ఇది ఉల్లికారం కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువగానే పడతాయి. ఇప్పుడు నేను దీనిలోకి ఒక 1.5 స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకుంటున్నానండి. ముందు కాకరకాయల్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి నేను సాల్ట్ కొంచెం తగ్గించాను, ఒక 1/2 స్పూనే వేసుకున్నాను. తర్వాత నేను దీనిలోకి ఒక 5 స్పూన్లు మనం ఇంట్లో వాడే కారం, కూరకారం ఉంటుంది కదా, అది వేసుకున్నాను. మీ టేస్ట్ని బట్టి, మీరు తినే కారాన్ని బట్టి మీరు దీన్ని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి. అంటే కచ్చా పచ్చాగా, మరి ఎక్కువ పేస్ట్ లాగా దీన్ని చేసేసుకోకూడదు. ఉల్లిపాయల్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేయక్కర్లేదండి.
వాటితో ఉన్న వాటర్తోనే ఇలా నేను కచ్చా పచ్చాగా వీటిని మిక్సీ పట్టుకున్నాను. రోలు ఉంటే మీ దగ్గర రోట్లో అయినా దంచుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉల్లికారంని ఈ కాకరకాయ ముక్కల్లో స్టఫ్ చేసుకుంటున్నానండి. ఇలా ఒక్కొక్క కాకరకాయ ముక్క తీసుకొని స్పూన్తో వీటిని చక్కగా ఇలా వేసేసుకోవచ్చు. ఇది ఉల్లికారం కాబట్టి కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది. మీరు చేతుల కన్నా ఇలా స్పూన్తోనే చక్కగా మనం స్టఫ్ చేసేసుకోవచ్చండి. ఇలా అన్ని ముక్కల్లో ఈ ఉల్లికారంని స్టఫ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లికారంని పెట్టుకున్న ఈ కాకరకాయల్ని ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటుందండి వాటి టేస్ట్. ఈ కాకరకాయ ముక్కల్లో స్టఫ్ చేసుకోగా ఇంకా కొంచెం ఉల్లికారం ఇలా మిగిలిందండి. ఈ కాకరకాయ ముక్కలు వేయించుకున్న తర్వాత లాస్ట్లో దీన్ని పైన వేసేసుకుంటే ఈ ముక్కల మీద కూడా ఇది చేరి మంచి టేస్ట్గా ఉంటాయి ముక్కలు అనేవి. ఈ కాకరకాయ కారం తింటున్నప్పుడు ముక్కలు మెత్తగా నోటికి తగలకుండా దీనికి పైన కొంచెం పప్పులు తగులితే బాగుంటుంది కదండి. అందుకని నేను ఇలా ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో ఒక 2 చెంచాల శనగపప్పు అలాగే ఒక 2 చెంచాల మినప్పప్పు వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకుంటున్నానండి. అలాగే సేమ్ క్వాంటిటీలో ధనియాలు కూడా వేసుకున్నానండి. ఒక 2 స్పూన్లు ధనియాలు కూడా వేసుకున్నాను. వీటన్నిటిని దోరగా వేయించుకుంటున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు. పప్పుల్ని ఒక 2-3 నిమిషాలు మంచి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇలా ఒలిచి వలవని వెల్లుల్లి రెబ్బల్ని ఇలా వేసుకోవాలి. కొంచెం పొట్టు ఉంచాను, కొంచెం ఒలుచుకున్నాను. మరీ ఎక్కువ ఒలుచుకుంటే ఇది ముద్దగా అయిపోతుంది పొడి అనేది. అందుకని లైట్గా వీటికి పొట్టు ఒలిచి ఈ వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకొని ఇవి పక్కకు తీసేసుకొని చల్లారాక వీటిని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ పొడిలాగా గ్రైండ్ చేసుకోవద్దు. అప్పుడే ఈ పప్పులన్నీ చక్కగా పంటికి తగులుతూ టేస్ట్గా ఉంటాయండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయ ముక్కల్ని వేయించుకుంటున్నానండి. ఉల్లికారం స్టఫ్ చేసిన ఈ కాకరకాయ ముక్కల్ని ఇలా ఆయిల్లో దోరగా మనం ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకుంటే వీటి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్కలు మాడిపోతాయి, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది, చేదుగా ఉంటుంది. అందుకని మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఓపిక్గా ఈ ముక్కల్ని అన్ని వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్లో ఈ ముక్కలన్నిటినీ ఇలా పరుచుకోవాలండి. ఒకదాని మీద ఒకటి వేసుకుంటే ఇవి వేగవు. ఆయిల్ వీటికన్నిటికీ అంటే విధంగా ఇలా ముక్కల్ని సమానంగా పరుచుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను. ఈ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఊరికినే మనం స్పూన్ పెట్టి కలపకూడదండి. ఒక 5 నుంచి 10 నిమిషాలు అయిన తర్వాత మాత్రమే ఇలా మెల్లగా స్పూన్తో ఒక్కొక్క ముక్కని ఇంకో వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా అన్ని వైపులా ఈ ముక్కల్ని టర్న్ చేసుకొని చక్కగా దోరగా బ్రౌన్ కలర్లో వీటిని వేయించుకుంటే సరిపోతుంది. కారం టేస్టీగా రావాలంటే ఓపిక చాలా అవసరం అండి. మనం స్టవ్ దగ్గరే ఉండి ఈ రెసిపీని చేసుకోవాలి. ఈ ముక్కలన్నిటిని వదిలేసి పక్కకెళ్ళి టీవీ చూడకుండా చక్కగా ఇలా దగ్గరుండి అన్ని వైపులా ఈ ముక్కల్ని తిప్పుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 15 నుంచి 20 నిమిషాలు అయిన తర్వాత చూస్తున్నారు కదా, ముక్కలన్నీ చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాయండి. ఇప్పుడు నేను మిగిలిన ఈ ఉల్లి కారాన్ని ఈ ముక్కల పైన వేసుకొని ఈ కారం పేస్ట్ అంతా ఈ ముక్కలకి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలండి. అప్పుడు ఈ ముక్కల పై భాగంలో కూడా ఈ ఉప్పు కారం ఈ మసాలా ఇదంతా చేరి ఈ కాకరకాయ ముక్కలు సూపర్ టేస్టీగా తయారవుతాయి. ఈ ఉల్లికారంని ఇప్పుడు నేను ఈ స్పూన్ సహాయంతో ఇలా కలుపుకుంటున్నాను. ఇలా ఆయిల్లో ఈ ఉల్లికారం కూడా వేయించుకోవాలండి. ఈ ముక్కలకి పట్టించుకుంటూ ఇలా లో ఫ్లేమ్లోనే స్టవ్ ఉంచి ఇలా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఈ కారం మాడిపోయి మనకి ఈ గ్రేవీ అంతా నల్లగా తయారవుతుంది. సో
సో మనం లో ఫ్లేమ్లోనే ఈ రెసిపీని చేసుకోవాలి. మిగిలిన ఈ ఉల్లికారం ముద్దని ముక్కలకి చక్కగా ఇలా పట్టించేసుకున్నానండి. ఒక 5 నిమిషాల తర్వాత ముక్కలు అనేవి ఉల్లికారంలో చక్కగా ఇలా ఫ్రై అయిపోయినాయి. ఆయిల్ కూడా కొంచెం బయటికి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను దీనిలోకి ఒక గుప్పెడు కరివేపాకు ఆకుల్ని ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల దీని ఫ్లేవర్ అనేది ఇంకా పెరుగుతుంది. మనం ఈ కరివేపాకుల్ని లాస్ట్లోనే వేసుకోవాలండి. ముందు వేసుకుంటే ఇవి ఈ కాకరకాయల్లో వేగి వాటి కలరు అలాగే వాటి ఫ్లేవర్ అంతా పోతుంది. ఇలా లాస్ట్లో ఈ ముక్కలుగా ఇలా చేసుకొని వేసుకోవడం వల్ల మనకి కరివేపాకు ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తుంది. ఇంకా మనం ఒక 10 నిమిషాల సేపు వీటిని వేయించుకోవాలి కాబట్టి ఈ కరివేపాకు కూడా పచ్చి వాసన పోతుంది, కరెక్ట్గా వేగుతుంది. 10 నిమిషాలు ఎందుకు వేయించుకోవాలి అంటున్నానంటే దీంట్లో మనం ఇంకా పప్పుల పొడి యాడ్ చేయలేదండి. చూస్తున్నారు కదా, మనం చల్లారి పెట్టుకున్న ఈ పప్పుల్ని మిక్సీలో వేసుకొని ఇప్పుడు ఈ పొడిని పైన చల్లుకుంటాను. చూస్తున్నారు కదా, ఈ పప్పుల్ని ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నానండి. మరి మెత్తగా పొడిలాగా చేసుకోకూడదు. ఇలా చేసుకుంటేనే పంటికి మనకి ఈ పప్పులు తగిలి చాలా టేస్ట్గా ఉంటాయి కారంలో. ఇప్పుడు ఈ పప్పుల పొడిని ఈ కాకరకాయల మీద వేసుకొని వీటన్నిటికీ పట్టే విధంగా ఇలా కలుపుకుంటున్నాను. ఒక 5 నుంచి 10 నిమిషాల సేపు వీటిని ఈ ఆయిల్లో మగ్గనిస్తే సరిపోతుంది. ఈ కాకరకాయ కారం టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. పిల్లలు కూడా ఏ గొడవ చేయకుండా చేదు లేకుండా చక్కగా తిన్నారు ఈ కాకరకాయ కారంని. అడిగి మరీ 2 సార్లు వేయించుకొని మరి మా వారైతే తిన్నారు. చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. పప్పుచారులోకి, రసంలోకి, అలాగే మనకి ఇష్టమైతే ఏ కూరలోకైనా ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని ఈ కాకరకాయ ఉల్లికారాన్ని తింటే ఆ మజానే వేరు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ పప్పుల పొడిని కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా మగ్గపెట్టుకున్న తర్వాత దీన్ని పక్కకు తీసేసుకొని సర్వ్ చేసేసుకున్నానండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఈ కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.